మనందరికీ గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం. అక్కడ చాలా గిఫ్ట్స్ పెట్టున్నాయి, అందులో ఏముంది అనే ఆత్రం ఉంటుంది. ఇప్పుడు మన చేతికి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అసలు మన ముఖమే మారిపోతుంది కదా. ఎవరైనా ఏదన్నా సరే ఊరికే అట్లా ఇది మీకోసం తెచ్చానా అని ఇట్లా ఇలా వెలిగిపోతుంది కదా. ఐ నో దెర్ ఇస్ సంథింగ్ జింగ్ అంటారు దాన్ని. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద గిఫ్ట్. ఒకరోజు ఇదొక నిజమైన కథ అంట. ఐ రెడ్ ఇట్ సమ్వేర్. ఒక ఆయన బెగ్గర్ రోడ్డు పక్కన చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ బెగ్ చేసుకుంటా ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్లో పడుకొని లేచి అట్లా అదే వోంట్ బీ స్నానం ఉండదు, బట్టలు మార్చుకోరు, అలా ఉన్నాడు. బట్ హీఈస్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా హ్యాపీగా గడుపుతున్నాడు పేవ్మెంట్ పైన. అయితే అట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయినట్టు, ఆల్మోస్ట్ 25 years అట్లా గడిచిపోయి ఉంటాయి అక్కడ. అయితే ఒకరోజు ఒక ఆయన పెద్ద కారులో, నాకు వచ్చే కారు, పలానా మనిషి ఇక్కడ ఉన్నాడా అని ఎవరన్నా అడుగుతున్నాడంట. అంటే వాళ్ళు ఎవరో తీసుకొచ్చి, అది ఇక్కడ కాదండి, కొంచెం ఆ దూరంలో ఉంటాడండి, 1 kilometer ఉంటుంది అని అంటే ఆ కారు తీసుకుని అట్లా వచ్చి ఆయన ముందు ఆగాడంట, ఆ బెగ్గర ముందు. ఏమై ఉండొచ్చు, ఆయన గబగబా కారు దిగి చాలా హంబల్గా మర్యాదగా చాలా వచ్చి, సార్ మీ ప్లేస్ ఇది కాదండి, మీరు రండి మీకు తీసుకెళ్తాను, యూ హ్యావ్ సచ్ అ బిగ్ వండర్ఫుల్ ఐ థింక్ $300 million హౌస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, రండి. అండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ మీ పేరు మీద, యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ కంపెనీస్, ఐ కేమ్ టు టేక్ యూ అని అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, లేదు నాకు ఇక్కడే బాగుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, పొద్దున్న లేస్తే ఏం చింత లేదు, ఏమి లేదు, తింటాను పడుకుంటాను, ఎవరికి సమాధానం చెప్పే పని లేదు, ఐఎమ్ హ్యాపీ హియర్ అని అంటే, లేదు యాక్చువల్లీ యువర్ ఫాదర్ వాజ్ దేర్, హీ వాజ్ దట్ అని చెప్తున్నాడంట. కానీ ఆయన చనిపోయాడు, మీ మదర్ కూడా చనిపోయారు, ఫాదర్కి ఒక బ్రదర్ ఉండే ఆయన కూడా చనిపోయాడు, నేను ఒక్కడనే మిగిలాను. అయితే మీ ఫాదర్ చనిపోకముందు ఇది ఇచ్చాడు, ఒక కవర్ ఇచ్చాడు, ఈ కవర్ మీకు ఇమ్మన్నారు. అవునా అని కవర్ తీసుకున్నాడంట. కవర్ తీసుకుంటే రమ్మంటూ, నేను రాను, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఓకే దెన్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ అనుకుంటా ఆయన మళ్ళీ ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. హీ నెవర్ కేమ్ బ్యాక్. అట్లా ఒక్కరోజు గడిచింది. సో ఈయన వెరీ హ్యాపీ. నా పేరు మీద ఒక కవర్ వచ్చింది, ఒక లిఫాఫా వచ్చిందని చాలా సంతోషంగా అందరికీ పోయి చెప్తున్నానంట, ఆయన నాకు ఒక కవర్ వచ్చింది, నా పేరు మీద ఒక కవర్ వచ్చిందని. అయితే అక్కనే చెప్పుకున్నాడు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి తల కింద పెట్టుకొని పడుకుంటున్నాడు. మళ్ళీ పొద్దున్న లేస్తున్నాడు, మళ్ళీ అందరికీ చెప్తున్నాడు, మళ్ళీ తల కింద పెట్టుకుని అట్లా పెట్టుకొని చాలా సంవత్సరాలు అయిపోయిందంట. అది మురికైపోయి ఆల్మోస్ట్ అటు ఇటు చిరిగిపోయి అట్లా అయిపోయిందంట. ఆయన అంటే ఓపెన్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు, అమ్మాయ ఇంకా హీ సాటిస్ఫైడ్ విత్ దట్ పేపర్, దట్ కవర్ ఇట్ సెల్ఫ్. అయితే ఒకరోజు ఆయన చనిపోయాడు. వెరీ సాడ్. చనిపోతే ఇంకా వస్తారు కదా గవర్నమెంట్ వచ్చి, వాళ్ళు తీసుకొని బాడీని తీసుకొని ఆ సామాన్ అంతా, చెత్త అంతా ఉంటుంది కదా, అదంతా తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కవర్ ఒకటి పడిపోతుంది పక్కన. ఆ కవరు ఓపెన్ చేస్తారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం చేస్తారంటే, సరే విల్ టేక్ ఇట్ టు అన్ అడ్వకేట్, ఒక లాయర్ దగ్గర తీసుకెళ్తాము, అది ఏం అర్థం కావట్లేదండి, చాలా కాంప్లికేటెడ్గా, టూ మెనీ థింగ్స్ వర్ దేర్ ఇన్ దట్, టూ మెనీ థింగ్స్. అయితే లాయర్ దగ్గర తీసుకెళ్ళి చదివిస్తే ఆ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నీ రాసున్నాయంట అందులో. ద లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ దట్, ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ దట్ హిస్ ఫాదర్ లెఫ్ట్ ఫర్ హిమ్, హూ హ్యాడ్ టు ప్రెసిడెంట్ ఓవర్ దెమ్, అట్లా చాలా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయంట. సో ద గవర్నమెంట్ సెడ్, ఓకే నౌ దెర్ ఇస్ నోబడీ టు టేక్ ఓవర్ దిస్. గవర్నమెంట్ తీసేసుకొని ఆయనకి బరియల్ చేసేసారంట. వాట్ ఎ సాడ్ థింగ్ కదా. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, I'm giving the gift, I'm the giver of the gift, and she's the receiving. She accepted the gift and then she took it and she kept it. The giver, the person who accepted, and there is one more thing, the third point in a gift that I want to highlight today is the receiver, receiving. It is, she didn't receive the gift, she just accepted the gift. అర్థమైంది కదా. Receiving is only when you open it, when you remove the product from it, and when you wear it on your neck, then you can experience it, you can enjoy it. లేకపోతే ఆ గిఫ్ట్ అట్లా బాక్స్లోనే ఉండిపోతుంది. యూ కెనాట్, జస్ట్ లైక్ ద beggar man, he had the wonderful gift with him, wonderful properties with him, but he could not experience, he could not enjoy them. ఈరోజు ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమి ఉంటాయి ఆ గిఫ్ట్లో అనేది మనకు తెలుస్తుంది. అన్లెస్ షీ రిసీవ్స్ ద గిఫ్ట్, అంటే అన్లెస్ షీ ఓపెన్స్ ద గిఫ్ట్, షీ వుడెంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, షీ వుడెంట్ నో హౌ ఇట్ విల్ లుక్.
She wouldn't know how she can use it. So today I want to meditate on that receiving of the gift. What is inside the box? Jesus came like a box. Jesus is the box. The gift is not the wrapper. The gift is not the carton box that was packed in. The gift is not the bow that is kept on it, but the gift is what is inside of the gift. So the gift in the gift, that is the perfect gift that Jesus wanted to give us, that the Father God wanted to give us. Nothing is wonderful as receiving a gift. Every human loves to receive gifts. Giving is actually most important, powerful act of the human spirit. Giving is incomplete without receiving. My giving has no meaning if it is not opened. అది ఓపెన్ చేయకపోతే ఆ గిఫ్ట్కి మీనింగే లేదు. అది జీసస్ అని తెలుసు, అది క్రీస్తు అని తెలుసు, అది రాజ్ అని తెలుసు. మనకి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. మాథ్యూ 7:6లో ఎవరైనా చదువుతారా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. Actually, that's what I just told. There are 6 principles in a gift. The gift is not the wrapping, gift is not the bow, gift is not the container. Gift is what is in the gift, what is in the box. And accepting is the gift is not accepting unless it is received. Then in every gift there is a gift. I want you to turn to Isaiah 7:14. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. There would be a sign. He would give a sign that it is that a virgin will give birth to a child. God gave the gift as a package in a human form. ఎట్లా ఇచ్చాడంటే ఆ ర్యాపర్తో వచ్చాడు జీసస్. జీసస్ కేమ్ విత్ అ ర్యాపర్. గాడ్ కేమ్ విత్ అ ర్యాపర్ కాల్డ్ జీసస్. ఏమని ఉంటుంది? ఆయన శరీరధారి అయి, ఆయన లోపల ఏంటో కానీ శరీరాన్ని ధరించుకొని ఒక ర్యాపర్ లాగా ర్యాప్డ్ అరౌండ్ ద ఫ్లెష్ అని వచ్చింది కదా అట్లా. సో జీసస్ కేమ్ యాజ్ అ గిఫ్ట్. అయితే మనం చాలాసార్లు if you don't give importance to birth, there is no meaning in death and resurrection. ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు లేచాడు, మన కొరకు రానయ్యాడు అని వాటి అన్నిటినీ వ్యాలిడేట్ చేసేది ఆయన జననం. బికాజ్ ఇట్స్ అ సైన్. ఇప్పుడు నేను మరణిస్తాను ఒక సూచన మీకు చూపిస్తాను అనలేదు, నేను తిరిగి లేస్తాను ఒక సూచన మీరు చూస్తాననలేదు, నేను జన్మిస్తాను ఒక సూచన మీరు చూస్తారన్నాడు. ఎందుకంటే ఆ సూచనే చాలా విచిత్రమైనది, చాలా ఆశ్చర్యకరమైనది, చాలా వింతైనది, ఎప్పుడు జరగలేనిది. డెత్ జరిగింది చాలాసార్లు. క్రూసిఫిక్షన్, డెత్ అంటే క్రూసిఫిక్షన్ అంటే చాలామందిని సిలువేసేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే చాలామంది చనిపోయిన వాళ్ళు కోమాలో నుంచి బయటకు రావడం. రిజరక్షన్ ఆల్సో వాజ్ a bit common then, but this birth from a virgin, from the womb of a virgin, was never which never happened before. మునుపెన్నడూ జరగలేదు అది. థ్యాంక్స్ ఫర్ క్రిస్మస్ కదా. వాట్ ఎ వండర్ఫుల్ బర్త్ జీసస్ హ్యాడ్. ఆయన ఏంటంటే ఆయన బలి అర్పించాలి, ఆయనే గొర్రెగా వచ్చాడు, ఆయన గొర్రె ఆయనే తెచ్చుకున్నట్టు ఆయనే బలి ఇచ్చాడు, ఆయన రక్తం ఆయనే చెల్లించుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. లెట్స్ గివ్ గ్లోరీ టు గాడ్. Now I want to talk about the gift. We'll get back to the gift. What was in the gift that God gave us, and what did Jesus bring to earth? What was the gift that Jesus carried? What did we lose? Then, what was the gift that God gave us? As I told you, He came back to restore. మనల్ని మరలా తిరిగి మన తండ్రి దగ్గరికి సమకూర్చడానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఫాదర్ సెంట్ జీసస్. మాథ్యూ 2:2 ఒకసారి చదువుకుందాము.
మత్తయి యూదుల సువార్త రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యా, సో ద గిఫ్ట్ వాస్ ద కింగ్ బాక్స్, the box, not what is inside. Okay, and then what did Jesus bring to earth ante ఆయన వస్తూ ఏం తెచ్చాడు? He came back as a king. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన ప్రజల దగ్గరికి వచ్చాడు. దేంతో వచ్చాడు? ఒక రాజ్యంతో వచ్చాడు. Okay, he came with a kingdom. The king just doesn't come like that. He comes with his kingdom. I want you to read Matthew 3:1 and 2 చదవండి, అండ్ Luke 2:14 ఒకళ్ళు చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం చెప్తున్నాడు? మారు మనసు పరలోక రాజ్యము సమీపించున్నది, ద కింగ్డమ్ ఇస్ హియర్ అని ఎవరు చెప్తున్నారు? అది who said that? బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే he knew that Jesus is not just Jesus Christ King, but he knows that he is the kingdom. అంటే ఆయన వచ్చాడంటే ఆ కింగ్డమ్ వచ్చింది. ఇప్పుడు మనకి స్కూల్ రిప్రజెంటేటివ్ లేదా ప్రెసిడెంట్ వచ్చిందంటే ద కంట్రీ, when a president or a prime minister goes to another country, it's not that that person goes, it's the kingdom that goes along with that person. Okay, and then so ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఒక మార్గం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? రిపెంట్ అంటున్నాడు. ఓకే, మారు మనసు పొందుడు. isn't say repent for Jesus is here antla. Repent for the kingdom of God is here. John the Baptist knew what was inside of Jesus, what was in the box. He was talking about what was in the box. Okay, he was shouting, aranyamlo oka keka, he was shouting, the kingdom has come ani ayana arustunnadanta. Ayana Luka 2:14 చదవము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యా, సో సమాధానం, భూమి మీద ఏమొచ్చిందంట? సమాధానం వచ్చిందంట. ద పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. అంటే సమాధానం అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు. సమాధానం ఈజ్ వాట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ ఐ సెడ్. అన్లెస్ యూ ఓపెన్ ద గిఫ్ట్ and remove and pull out what is inside, you cannot experience it, you cannot enjoy it. So the peace that came, we need to experience. సమాధానం వచ్చింది అని కాదు, సమాధానం మనకు వచ్చిందా, మన హృదయంలోకి వచ్చిందా? ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్, ఆర్ వి ఎంజాయింగ్ దట్ పీస్? అండ్ దెన్ John 7:39 Isaiah 9:6 ఒకసారి చదవండి. హీ వాజ్ మేకింగ్ అన్ అనౌన్స్మెంట్. యా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే, ఆయన పైన రాజ్య భారం అంటే పవర్ఫుల్ గవర్నమెంట్ వాజ్ ఆన్ హిస్ షోల్డర్స్. సో ఆ కింగ్డమ్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ wrapped in swaddling clothes, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఊరికి అట్లా బేబీలాగా రాలేదు. హీ కేమ్ విత్ హిస్ కింగ్డమ్, హీ కేమ్ విత్ పవర్ఫుల్ గవర్నమెంట్ ఆన్ హిస్ షోల్డర్స్. ఓకే, అంటే రెస్పాన్సిబిలిటీస్. దెన్ మాథ్యూ ఒకసారి John 7:39 ఒకసారి చదవండి. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఆత్మ అనుగ్రహింపబడాలి అంటే ద కింగ్డమ్ అంటే ద స్పిరిట్. అన్లెస్ హీ పోర్స్ అవుట్ హిస్ స్పిరిట్, మనం కూడా ఆ అనుభవంలోకి వెళ్ళలేము. మనం పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడి ఆ అనుభవంలోకి వెళ్తామో, వీ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్ పవర్ ఆఫ్ దట్ గవర్నమెంట్ దట్ గాడ్ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్. అండ్ దెన్ ఏసైని మన హృదయంలో అంగీకరించాలి, అది ఇది అని చెప్తారు కదా. ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్, ఏదో రెటరిక్గా ఎవరో ప్రీచర్ యూ ఫెల్ట్ సమ్ దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ యూ జస్ట్ కన్ఫెస్డ్ it with your mouth. But if there is no change inside of you,
If you don't behave like the citizen of that kingdom, there is no point. Devil just doesn't bother about you. He doesn't care. Utke accept chesi unnadi. Unless you act like a citizen of that kingdom, then it's a terror for the devil. Okay, now I want you to go to Romans 14:17 to 18. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. Yeah, it's like joy in the Holy Spirit, joy in the Holy Ghost. Only when you experience that, the joy which is given by the Holy Spirit, then you are a citizen of that kingdom. So the king who came was carrying a kingdom inside of him. ఆయన ఒక రాజ్యంతో మన మధ్యకు వచ్చాడు. అండ్ దెన్ వాట్ వి కాల్ ఇస్ అంటే మన కొలోక్వియల్ లాంగ్వేజ్లో పరిశుద్ధాత్మ అని అంటాం. బట్ ఎంత పవర్ ఉందో అది చెప్పడానికి, ఎంత అథారిటీ ఉందో దాంట్లో చెప్పడానికి నేను ఒక కింగ్డమ్ అని దాన్ని సంబోధిస్తున్నాను. ఇట్స్ యాక్చువల్లీ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ అని చాలా తేలిగ్గా మాట్లాడతాం మనం, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్స్ నాట్ సో స్మాల్, ఇట్స్ అ హ్యూజ్ థింగ్. The kingdom of God, the kingdom of heaven, it's such a big thing. I just wanted to keep that in mind. It's so big. It has a country in it, it has a government in it, it has power in it, it has authority in it. Atma anedi. Okay, then John 20:21 వచ్చాడు, యేసయ్య వచ్చాడు, ఆయనలో ఇది ఉంది, రాజ్యం ఉంది, ఆత్మ ఉంది. బట్ వాట్, హౌ? అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఇంకా ఏముందా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. దట్స్ కింగ్డమ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. జస్ట్ ఊరికే అట్లా పీస్ బీ విత్ యూ, గాడ్ బీ విత్ యూ కాదు. He breathed on them the Spirit of God. To do what? అమ్మా ఇప్పుడు చదవండి. To do what? వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మీరు అంటే ఆల్మోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, అంత భారము, అంత బాధ్యత మనకి ఇచ్చిపోయాడు. మనం వాడుతున్నాం అదని. ఆర్ వి బిహేవింగ్ లైక్ సిటిజన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్, ఆర్ ఆర్ వి బిహేవింగ్ లైక్ స్టిల్ హ్యూమన్స్ who just are enjoying and keeping the gift and talking about the gift and praising the, wow, I got a gift and I'm it's a beautiful gift, it's a lovely gift, I got a lovely gift, a lovely person gave me this gift అని అక్కడే ఉండిపోయామా? or are we opening and trying to experience and enjoy and really use that power that the kingdom gives to us? I want you to skip through, go through few verses. అంటే ఆ కింగ్డమ్లో ఏమేమి ఉన్నాయి? దర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ దట్ కింగ్డమ్. ఓకే, మాథ్యూ 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. బట్ వీ షుడ్ నాట్ బి స్కేర్డ్, బికాస్ దట్ ఈస్, ఇఫ్ వి యూజ్ దట్ హోలీ స్పిరిట్, we will not do it. మనం పరిశుద్ధాత్మతో నింపబడితే we will never ఎవరిని దూషించం. మనం అది పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు ఎవరిని దూషించను. ఇంకోటి, ఓకే, John 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. John 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించు. ఓకే, దట్ ఈస్ లైఫ్. హి గేవ్ us life. There is life in that box. 51 అమ్మా, 6:51. జాన్ ఓన్లీ. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. 14:27. జాన్ ఓన్లీ. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. John 3:16. We all know that. Behold, he gave his begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని. కుమారుడు. ఓకే, then John 18:36.
సారీ. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు. So there is kingdom in the box. Okay, we got it. Now go to Matthew 4:17, 5:33. అంటే ఆ బాక్స్లో ఏమేమి ఉందో ఒక్కసారి చదివి వినిపిద్దామని. మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి అంటే మళ్ళీ ఎప్పుడుకో నెక్స్ట్ వీక్ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపమొదలుపెట్టెను. వాట్ ఈస్ సమీపించింది? పరలోక రాజ్యము సమీపించింది అంటే ఇప్పుడు ఏంటి? సెకండ్ కమింగ్ అది కాదు, ఆల్రెడీ వచ్చింది. హీస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ ద కింగ్డమ్ దట్ జీసస్ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్. ఈస్ టాకింగ్ అబౌట్ దట్ అట్ హ్యాండ్. అంటే ఇదిగో ఇక్కడే ఉంది అంటే ఏంటి? ఇక్కడ వెతుకుతాం కదా. ఇక్కడ ఉంది అంటే రేపు వెతకం, ఇక్కడ ఉంది అంటే ఇప్పుడే వెతుకుతాం. 5:33. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 5:33. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఓకే, ఐ థింక్ దట్స్ ఐ మిస్ సమ్ వర్డ్. ఓకే, 6:33. యా, సీక్. ఏం చేయాలి మనం? యా, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ సీక్. ఓకే, దెన్ 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. యా, ద సీక్రెట్ హ్యాస్. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. యా, మర్మాలంట అది. సో యూ వాంట్ నో ద సీక్రెట్. అందరికీ సీక్రెట్లు అంటే చాలా ఇష్టం కదా. ద పరలోక రాజ్య సీక్రెట్స్ అంటే అందులో ఉన్నాయి అంటున్నాడు. సో వాట్ అ వండర్ఫుల్ థింగ్, హీస్ గివింగ్ అస్ సమ్ సీక్రెట్స్. ఓకే, 13:11, మాథ్యూ ఓన్లీ. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇక్కడ ఉంది, రైట్. ద నాలెడ్జ్ ఆఫ్ ద కింగ్డమ్, మర్మములు, నాలెడ్జ్ అండ్ ఆల్సో ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్. అయితే ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఉండడానికి దుష్టుడు చక్కటి బ్యూటిఫుల్ ప్లాన్స్ అంటే ప్లాట్స్ వేసి ఉంచుతాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మాథ్యూ 13:18. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యంను గూర్చి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని సో పోవును. ఇంటికి వెళ్ళేటప్పటికి మనం ఇవన్నీ మర్చిపోతాము, మనం ఏమై ఉన్నామో మర్చిపోతాము, మనకి దేవుడు ఏమి ఇచ్చాడో మర్చిపోతాము. అంతే, దట్ ఈస్ హిస్ ప్లాట్. మంచిగా ప్లాట్ వేసుకొని ఇలా వెళ్ళగానే కార్లోకి ఎక్కగానే ఫుడ్ టాపిక్ చేంజ్, ఫుడ్లోకి వెళ్ళిపోతుంది, దెన్ ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మాథ్యూ 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రండి, రాజ్యమును స్వతంత్రించుకొనుడు అంటున్నాడు. మనం స్వతంత్రించుకున్నామా ఆ రాజ్యాన్ని? ఆ రాజరికం అంతా అనుభవిస్తున్నామా? అవి ఎక్స్పీరియన్సింగ్, అవి ఎంజాయింగ్ దట్ కింగ్డమ్, ఆర్ ఆర్ వి సేయింగ్ అరే నా మోకాలు నొప్పి ఉంది, నా అది ఉంది, నా ఎగ్జామ్స్ నేను చదువుకోవాలి, నాకు లోన్స్ ఉన్నాయి, నాకు అవేంటది అది కట్టాలి, బ్యాంకులో ఈఎంఐలు కట్టాలి. అవి అవి ఎక్స్పీరియన్సింగ్, అవి యూజింగ్ అవర్ అథారిటీ. We need to check ourselves today when we go home. Just check. ఒక చెక్ లిస్ట్ వేసుకోండి, ఎక్కడెక్కడ మనం దేవుని రాజ్యము కానీ ఆయన అథారిటీ కానీ వాడకుండా మనం ఈ సమస్యలో పడి దాంట్లో మునిగిపోయి దుష్టుడికి దారిస్తున్నాము. హి సేస్ ఐఎమ్ ద డోర్ అంటాడు కదా, నేనే ద్వారం నైనాడు అంటాడు. కాపరి కదా, నేను ద్వారం నైన్ అంటాడు. ద డోర్ ఏంటి? డోర్ ఈజ్ అన్ యాక్సెస్. ఆ డోర్ దగ్గరే ఉండిపోతాం మనం. జీసస్ ఓకే అని ఆ డోర్ దగ్గర ఉండిపోతే ఆ రూమ్లో ఉన్నవన్నీ, ఆ గదిలో ఉన్నవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, బాక్స్లో ఉన్నవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. జాన్ 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దట్ ఈస్ స్టెప్ 1. డోర్ దగ్గరకు వస్తే అంటే మనం జాన్ 3:3 చేస్తే డోర్ దగ్గరకు వచ్చినట్టు. నేను దేవుని యాక్సెప్ట్ చేసేసాను, అయిపోయింది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అంటే యూ వోంట్ ఎంజాయ్. నాకు ఐస్ క్రీమ్ నా చేతిలో ఉంది, నేను తినకపోతే ఎట్లా ఎంజాయ్ చేస్తాను దాన్ని? అరే బాగుంటుంది అని అందరు చెప్తున్నారు, ఓకే 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 అనుకుని ఈ లోపల కరిగిపోతుంది. లూక్ 22:29. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా. సో జీసస్ కేమ్ బికాస్ ఫాదర్ గేవ్ హిమ్ దట్. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని
సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మీకును రాజ్యంను ఇస్తున్నాను అంటున్నాడు. సో యాజ్ ఫాదర్ గేవ్ హిమ్, హీ కేమ్ టు గివ్ దట్ కింగ్డమ్. వీ డోంట్ వాంట్ టు టేక్ ద కింగ్డమ్, వీ ఓన్లీ వాంట్ టు టేక్ దట్ కింగ్. అంతవరకే చాలా అనుకుంటున్నాం మనం. చాలా ఇంత ఏదో గుడికి వెళ్ళొస్తే, ఏదో ఫ్రైడే వెళ్ళొచ్చేస్తే, ఏదో మనం దశంభాగం ఇచ్చేస్తే చాలా అనుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? ఆర్ వి బిహేవింగ్ లైక్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ మాట అర్థం అవుతుంది. ఒక ప్రాపర్టీ డెప్రిషియేట్ అవుతుంది, అప్రిషియేట్ అవుతుంది. యా, సో ఒక ప్రాపర్టీకి అప్రిసియేషన్ కానీ డిప్రిసియేషన్ కానీ ఎందుకు వస్తుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల, లేకపోతే ఆ డెవలప్మెంట్ వల్ల, గ్రోత్ వలన వస్తుంది ఆ ప్రాపర్టీకి అప్రిసియేషన్ కానీ. దిస్ గిఫ్ట్ ఆల్సో either you can appreciate it or depreciate it. Pray చేశాను కదా, if you don't receive it, you're not appreciating the gift. In fact, you're depreciating the gift and devaluing the gift. If you don't use or experience the gift, or when you don't enjoy the gift, you are devaluating, depreciating the value of the gift. It's a danger, right? when you devaluate it. ఇప్పుడు ఆయన ఆ కవర్ పట్టుకొని అంతే పడుకున్నాడు, లేచాడు, కవర్ ఉంది, చేతిలోనే ఉంది, ఆ ప్రాపర్టీ అంతా ఆయన చేతిలో, ఆయన చేతి కింద ఉంది, కానీ ఆయన అనుభవించలేదు, ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాట్ సాడ్ థింగ్ కదా. యా, 1914. సో ఈ రాజ్యము ఎవరిదంట? చదువు 1914. ఏంది? మాథ్యూ. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఈలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. అంటే చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అంటున్నాడా? చిన్నపిల్లలు లాంటి వారు. సో వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్స్ లైక్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ అ చైల్డ్. మార్క్ 10:15 ఒకసారి చదువు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో నింత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. యూ విల్ నాట్ రిసీవ్ ద కింగ్డమ్ అని వేస్తున్నాడు. ఇంక ఇఫ్ యూ డోంట్ acknowledge and receive and experience it and enjoy it, you won't enter. అయిపోయింది, ఆ డోర్ దగ్గరే ఉండిపోతామంట. వాట్ అ సాడ్ థింగ్ కదా. అక్నాలెడ్జ్ ద బర్త్ ఆఫ్ జీసస్, ఆయన పుట్టాడని మనం గ్రహించి, బట్ నాట్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితానికి ఆయనను ప్రభువుగా కనుక మనం అంగీకరించకపోతే ఇట్ ఈస్ డీవాల్యుయేటింగ్ హిమ్. దెన్ యాక్సెప్టింగ్ చైల్డ్ బట్ నాట్ యాక్సెప్టింగ్ ద మ్యాన్ ఇస్ డివాల్యుయేటింగ్ క్రిస్మస్. చాలామంది బేబీ జీసస్ అని అంటారు కదా. ఇట్స్ డివాల్యుయేటింగ్ క్రిస్మస్. దెన్ యాక్సెప్టింగ్ ద సేవియర్ బట్ రిజెక్టింగ్ సాల్వేషన్, ఇట్స్ వెరీ ట్రికీ. ఇట్స్ డివాల్యూయింగ్ జీసస్. దెన్ అక్నాలెడ్జింగ్ జీసస్ బట్ రిజెక్టింగ్ ద క్రైస్ట్. క్రైస్ట్ ఇస్ ద అనాయింటెడ్. ఓకే, యాక్సెప్టింగ్ జీసస్, సాల్వేషన్ యాక్సెప్ట్ చేసి the anointing accept చేయకపోతే it's devaluing Jesus. Then worshipping the baby and ignoring man అంటే the man who died on the cross is devaluing Christmas. Then accepting Christmas and rejecting Easter is devaluing the God's gift. And then and ingoti celebrating the season but avoiding the reason. జస్ట్ మనం కరెక్టే, తెలుసు మనకి ఆయన మరణించాడు మన కొరకు మన పాపాల కొరకు మరణించడానికే వచ్చాడు అని అనుకుంటాం అంతే. వి అవాయిడ్ ద రీజన్. అంటే ఇప్పుడు ఈ సీజన్లో మనం ఆ రీజన్ని కొంచెం పక్కన పెట్టుకుంటాం. ఓన్లీ ఆన్ గుడ్ ఫ్రైడే వి థింక్ అబౌట్ ద రీజన్. ఓకే, అండ్ దెన్ ఇట్స్ లైక్ డివాల్యూయింగ్ క్రిస్మస్. దెన్ అక్నాలెడ్జింగ్ ద కింగ్ బట్ రిజెక్టింగ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజు, ఆయన జీవితానికి ప్రభు, కానీ ఆయన రాజ్యం నాకు వద్దు, రాజ్యంలో ఉన్నవి నాకు అవసరం లేదు, నాకు అంత వద్దులే, అంత క్రిస్టియానిటీ వద్దులే, అంత భక్తి వద్దులే అంటారు చాలామంది. అంత భక్తి వద్దులే, కొంచెం భక్తి ఉంటే చాలు అంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ అ సిటిజన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, వి జస్ట్ రెడ్ వాట్ ఆల్ విల్ హ్యాపెన్ టు అస్. ఆయన అంటాడు, నేను నా ప్రజల దగ్గరికి వచ్చి, ఐ కేమ్ టు మై ఓన్ బట్ దే డిడ్ నాట్ రిసీవ్ మీ అంటున్నారు.
దే యాక్సెప్టెడ్ బట్ దే డిడ్ నాట్ రిసీవ్ హిమ్. ఆయన నమ్మరు కదా, ఆయన మరణాన్ని నమ్మరు, ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేదు, ఆయన మళ్ళా వస్తాడు అని నమ్మట్లేదు, ఆయన వస్తాడని నమ్ముతున్నాడు. సో ద గిఫ్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద బాక్స్. వాట్ ఈస్ ఇన్సైడ్ ద గిఫ్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ ద మెసేజ్ ఫర్ టుడే. అండ్ ఆల్ దోస్ హు రిసీవ్ ద కింగ్డమ్, we also receive the right to become his children. ఆయన బిడ్డలు అవటానికి మనకి అధికారం ఇస్తున్నాడంట. మన బిడ్డలకి వాళ్ళు వచ్చి నా ఫీజు కట్టొద్దులే నాన్న అని అంటే ఈజ్ దర్ ఎనీ మీనింగ్ టు ఇట్? దర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. If he is a father, he has to pay your fees, he has to plan for your transport, he has to plan for everything, he has to plan for your tuitions, even though it's not helpful. So he wants to give you his blood, his DNA to you. నాకు ఆ రక్తం వద్దు, నాకు ఈ రక్తం చాలనుకుంటాం. Wants to give us which has no defect, the DNA of Christ which has no. It is a complete package that he wants to offer to us. So John was saying, open the box. John was telling people to open the box. Come, open the box. See what is the kingdom అని చెప్తా ఉన్నాడు. Let's close our eyes and 2 నిమిషాలు as I'm talking, just remind yourself, am I behaving like a child of the kingdom? Romans 6:23 says, for the wages of sin is death, of God is eternal life in Christ Jesus the Lord. This gift is incorruptible. ఎప్పటికీ నలిగిపోదు, చిరిగిపోదు, మాసిపోదు. ఎప్పటికీ ఇట్స్ incorruptible. The incorruptible God was wrapped, though he was wrapped in swaddling clothes. పొత్తిగుడ్డలు అంటే పాత బట్టలు, అవి పాత బట్టలు మెత్తగుంటాయని వాడతారు. పాత గుడ్డల్లో చుట్టబడిన he was an incorruptible gift given to us. It's so precious. ఆదికాండంలో ఇట్స్ రిటన్, హీ ఈస్ ద ల్యాడర్. జీసస్ ఇస్ ద ల్యాడర్. జాన్ 1:51లో కూడా అదే రాయబడి ఉంటుంది. యాకోబుకి ఇచ్చినటువంటి దర్శనం ఒక నిచ్చెనలాగా పరలోకానికి భూమికి వేశాడు. హీఈస్ ద వే అంటున్నాడు, మార్గం చూపించాడు. హీఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణ అవతారం అయి ఉన్నాడు. ఎన్నో అవతారాలు ఉన్నాయి. Jesus is the avatar of salvation. Salvation is a gift of God. Gift is free. You need not work hard, you need not do something to get that gift. Gift is given freely. ఏదైనా తోటలో ఏ సంబంధం అయితే తెగిపోయిందో ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి ఆయన గెత్సెమనే తోటలో చాలా he wept bitterly. He wept and he was asking God, can this cup of separation be removed? No. ఆయన మళ్ళీ తాను సంభాళించుకొని he wanted to bring salvation to us. What a wonderful God we have. He came as a king. ఆయన రాజే కానీ రాజ మర్యాదలు దొరకలేదు ఆయనకి. ఆయన ప్రభువే కానీ ఆయనను ఎవరు పూజించలేదే. ఆయన ప్రవక్తే కానీ ఆయన స్వదేశంలో గణహీనుడయ్యాడే. ఆయన యాజకుడే కానీ ఆయనే యజ్ఞ పశువుగా మారాడు. ఆయన రక్షకుడే కానీ కేవలం ఆయన ఒక్కడినే ఆయన రక్షించుకోలేదు, ఈ లోకం అంతటినీ రక్షించడానికి వచ్చాడు. What a wonderful God we have. He's the same yesterday, today and forever. He gave his son as the gift. He came as a son who brought the gift to us. The gift is the kingdom of God. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, పరలోకపు తండ్రి, నీ రాజ్యాన్ని మా కొరకు తీసుకుని వచ్చావు భూమి మీదకి. లెట్ యువర్ కింగ్ అని అనేక సార్లు మేము
We confess it with the mouth, but are we behaving like the citizens of this kingdom? Are we experiencing the privileges of a kingdom? థ్యాంక్ యూ జీసస్. అయ్యా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని, నీ పర్ఫెక్ట్నెస్ని మేము గుర్తించలేదు ప్రభా, క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం మా హృదయాల్లో నాయన భద్రపరచుకొని మా జీవిత కాలం అంతా నీ బిడ్డలుగా బ్రతకడానికి, నీ రాజ్యానికి అసలైన సిటిజన్స్గా, పౌరులుగా బ్రతకడానికి సహాయం చేయమని, నీవిచ్చినటువంటి ఆ రాజ్యంలో ఉన్న ప్రతీది మేము అనుభవిస్తూ విజయవంతమైన జీవితం, జయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.